అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు మనం తెలుసుకోబోయే క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో రెండవది అయిన మల్లికార్జున జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో కృష్ణానది తీరంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కేవలం శివాలయం కాదు, ఇది శివశక్తి ఐక్యతకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతి భ్రమరాంబిదేవిగా వెలశారు. అసలు మల్లికార్జున అనే నామానికి అర్థం తెలుసుకుందామా? మల్లిక అంటే తెల్లని మల్లె పువ్వు, అర్జున అంటే తెల్లని పవిత్రమైన మల్లెపువ్వు లాంటి పవిత్రత కలిగిన శివుడు. అందుకే పేరు మల్లికార్జునుడు. శివునికి మల్లె పువ్వులు అత్యంత ప్రియమైనవి. అందుకే ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా మల్లెల పుష్పార్చన చేస్తారు. మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ తర్వాత శివుడు భక్తుల కోరిక మేరకు మరొక పవిత్ర స్థలంలో స్థిరపడ్డాలని నిర్ణయించాడు. అది శ్రీ పర్వతం. ఇదే శ్రీశైలం. ఈ పర్వతం తపస్సుకు, మోక్షానికి అనుకూలమైన స్థలం. ఇదే మల్లికార్జున జ్యోతిర్లింగం. లింగానికి ప్రధాన పురాణ కథ తెలుసుకుందామా? నారద మహర్షి వచ్చి శివపార్వతులకు చెప్పాడు, గణేశుడు కుమారస్వామి ఎవరు ముందుగా ప్రపంచం ప్రదక్షిణ చేస్తారో వారికే ముందు వివాహం చేస్తామని. అప్పుడు కుమారస్వామి తన మయూరంతో వాహనంపై ప్రపంచమంతా చుట్టి బయలుదేరాడు. కానీ గణేశుడు తన ఎలుక వాహనంపై తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఎందుకంటే అంత తిరగడం ఎలక వాహనంతో ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే నా ప్రపంచం అన్నాడు. గణేష్కు ముందు వివాహం అని నిర్ణయించి శుద్ధి బుద్ధితో వివాహం చేశారు. ప్రపంచం చుట్టి వచ్చిన కుమారస్వామికి నిజం తెలిసింది. అతనికి తీవ్రమైన బాధ, కోపం వచ్చింది. అతడు క్రౌంచ పర్వతం అంటే శ్రీశైలం చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు. కుమారస్వామి బాధను చూసి తల్లి పార్వతి కరుణించింది. శివుడు ఇలా అన్నాడు, మన కుమారుని విడిచిపెట్టలేం అని. అప్పుడు శివుడు పార్వతితో కలిసి శ్రీ పర్వతానికి వచ్చాడు. కుమారస్వామిని దర్శించి అతని కోపాన్ని శాంతింపజేశాడు. కుమారస్వామి కోసం శివుడు అక్కడే నివసించాలని నిర్ణయించాడు. అప్పుడు శివుడు జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు. అదే మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇక్కడ పార్వతీదేవి భ్రమరాంగాదేవిగా అక్కడే నిలిచింది. అందుకే ఇది శివశక్తి రెండుకి ఒకే క్షేత్రంలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. తరువాత కాలంలో భ్రమరాసుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో స్త్రీలను బాధించేవాడు. పార్వతి భ్రమరాంబ రూపం ధరించి భ్రమరాసుని సంహరించింది. తేనెటీగగా అవతరించి దానితో చాలా కోట్ల లక్షల లాగా చేసుకొని వాటి సౌండ్తో అతన్ని సంహరించింది. అక్కడ ఆకాశ గంగా పాపనాశనం, మల్లె పుష్పాలతో అభిషేకం. ఇక్కడ మల్లికార్జున దర్శనం చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్షేత్రం కుదిరితే తప్పకుండా దర్శనం చేసుకోండి. నేను చాలాసార్లు వెళ్ళాను. నేను చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపించేంత ప్రశాంతత క్షేత్రం. ఇక్కడ సంతాన సమస్యలు తగ్గుతాయి, సంతాన అహంకారం నశిస్తుంది, భక్తి బలపడుతుంది, మోక్ష మార్గం నిరూపించింది. దేవుడు కేవలం ఆకాశంలో కాదు, భక్తి ఉన్న చోటే దేవుడు అహంకారాన్ని విడిచితే శివుడు ప్రత్యక్షం. అందుకే మల్లికార్జునుడు కరుణామూర్తి. ఓం నమ శివాయ. ఇంతటితో ఈ జ్యోతిర్లింగం గురించి పూర్తిగా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక జ్యోతిర్లింగం గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.